सीपीआई पार्टी ने हज हाउस में धरना किया। एक्स एमपी अजीज पाशा के मुताबिक हर साल रियासती हुकूमत अक़लियती बहबूद को बजट जारी करती है, लेकिन अक़लियती बहबूद ने बजट का 30% हिस्सा भी इस्तेमाल नहीं किया। बजट सिर्फ कागज़ पर ही बताया जाता है, लेकिन अवाम पर लागू नहीं होता है। अक़लियती कॉरपोरेशन में ना ही कोई चेयरमैन है और ना ही कोई एमडी है जो अक़लियती स्कीमों को तरजीह दे सके। अजीज पाशा ने मजीद कहा कि पूरे तेलंगाना में सबसे सुस्त काम करने वाला इदारा फाइनेंस कॉरपोरेशन है। మొత్తము ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్, మైనారిటీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్, ఉర్దూ అకాడమీ అందరికీ అడగండి. ఎందుకు రిలీజ్ ఎందుకు చేయటం లేదు? ఇబ్బంది ఏంటి? గవర్నమెంట్ చేసేది తక్కువ, ఆ తక్కువలో వాళ్ళు 34%. ఓన్లీ సాలరీస్ చూస్తే అందరికీ 100% ఉంది, ఇంకా 110% ఉంది. అది సాలరీ వచ్చింది అని వాళ్ళు అందరూ హాయిగా ఉన్నారు. సో అందుకొరకు ఆల్ ఇండియా తన్జీమ్ ఇన్సాఫ్ తరఫున మేము వచ్చి ఇక్కడ కైకలు పెట్టి కనీసం వాళ్ళకి ఈ మాట చెప్పాలి. ఖబర్దార్, మీరు ఈ అమౌంట్ వచ్చిన తర్వాత కనీసం మీరు ఇది స్పెండ్ చేయకపోతే మళ్ళీ ఈ కమ్యూనిటీ ఎట్లా పైకి వస్తుంది? సచ్చర్ కమిటీ ఆల్రెడీ చెప్పింది, వాళ్ళు ఇస్తుంది చూస్తే ఈవెన్ దళిత్ తో కూడా అధ్వానంగా ఉంది అని. సో ఈ విషయంలో అందుకు మేము ఇక్కడ వచ్చి కొద్దిగా కైకలు పెట్టాలని మేము వచ్చి